ఉండకూడదు. 1500 ఇస్తానండ నెలకి 1500. ఇప్పుడు గెలిచండి ఎన్ని నెలలు అయింది? 2 సంవత్సరాలు అయింది. వెయ్యి ఆ డబ్బులు వెయ్యి అవి లేవు అన్న నిదానం చదువుతా. సూపర్ గ్యాస్ బండ్ డబ్బులు 3 ఫ్రీ ఇస్తానండు అన్నారు. ఆయనే కందు 3 బండ్లు ఫ్రీ ఇస్తానండు. ఇంతవరకు ఒక బండకు డబ్బులు లేవు. మరి ఏం చేయాలన్నా? డబ్బులు లేవన్నారు. డబ్బులు లేవు. నీకేదో పేమెంట్ అయ్యి అన్నావు. ఇంతవరకు ఏమీ లేవు. మరి ఇంక మేమేం చేసాము? నా పిల్లగాడు చదువుకుంటుండో ప్రీజ్ రిటైర్మెంట్ అయ్యి అన్నావు. ఇంతవరకు ఏమన్నా బండియా? లేదు. అమ్మఒడి అన్న ఏమన్నా బండియా? లేదు. అదే జగన్ అయితే మాట నిలబడి మడం తప్పకుండా వేసిండు డబ్బులు. అది మగోడు తను. ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. ఏం చేసిండు ఆయన? లోకేష్ ఏమో రాష్ట్ర ఏది ఐటీ శాఖ మంత్రి. ఏమీ లేదు. చదువుకున్న వాళ్ళకి ఏదండి? ఏది ఆడవాళ్ళకి 1500 వేస్తాను. అది ఉందా? సూపర్ సిక్స్ ఆరోగ్యశ్రీ ఉందా? ఇవాళ ఎంతమంది చచ్చిపోతున్నారు ఆ రోజు. అదే జగన్ ఉంటే 100 మంది బతుకోళ్ళు. నేను నిజాజీ చదువుతున్నా. నా తండ్రి బతికిండు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నా తండ్రి బతికిండు. 1,00,000 రూపాయలు పెట్టి ఏదో మా నాన్న కిడ్నీలు పోతే 1,00,000 రూపాయలు పెట్టి బాగు చేయించిండు. ఇవాళ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో నన్నుందా? ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చేయడానికి? ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం ఏం చేయటానికి? కేసులు పెడతాను కన్నా ఆలయాల మీద అన్యాయాలు చేయటానిక? మా నాన్న బతికించిండు. ఇదిగో నా మోడీ మీరు ఇదిగో వీడియో తీసుకోండి. ఈ 3 ఏళ్ళు ఇరిగిపోయినాయి. నాకు 3 ఏళ్ళు ఇరిగిపోతే నాకు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో 1,00,000 పెట్టి బాగు చేయించు. నేను 3 నెలలు ఇంటికాడు ఉంటే 18 ఏళ్ళు వేసిండు. అది